దేవుని వాక్యాన్ని విందాం. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుని బలలో ప్రవేశించిపోయేటువంటి మనము ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెలు, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసంలో యోగ్యమైన రీతిలో పాలు పొందేటువంటి మనము రండి. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 నుండి 31 వరకు అందరం కలిపి చదువుకుందాం. 28 నుండి 31 వరకు అందరం కలిపి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకున్నాను, అలాగ చేసి ఆ రొట్టెను తినే ఆ పాత్రలను త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తమకు శిక్షావిధి కలుగటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులను బలహీనలు రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనల్ని మనము విమర్శించుకుని అలా తీర్పు పొందకపోదాము. అదేవిధంగా ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండము 24వ అధ్యాయము చివరి వచనము 67వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయము చివరి వచనము 67వ వచనము అందరం కలిపి ఏకీభించి చదువుకుందాం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయాను. అట్లు అతడు రిబ్కాను పరిగణింపగా ఆమె అతనికి భార్య అయ్యాను. అతడు ఆమెను ప్రేమించును. అప్పుడు ఇస్సాకు తన తల్లి అయిన విషయమై దుఃఖ నివారణ పొందను. అదేవిధంగా చివరిగా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6-7 వచనాలు ఏకీభవించి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6-7 వచనాలు. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియును ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది మనము అని చెప్పగా వింటిమి. చివరిగా యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల పీపర్లో తండ్రి, కృపయోగ్యానికి కనిగల మా గొప్ప దేవ, సర్వ సృష్టికి ఆధారభూతుడు, సమస్తమైనటువంటి మా ఉన్నతమైన దేవ, మా రక్షకుడు, మా విమోచకుడు, నా రక్షకు ఆధారభూతుడమైనటువంటి ఆ ఉన్నతమైన దేవ, మధ్యాహ్నకాల సమయంలో తిరిగి మీ పాదశాన్ని సమీపించిన నమ్మదగిన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్తవగా అధిపతి, ఉన్నత సింహాసనం మీద ఆసనుడైన మన గొప్ప దేవ, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో నీ సురక్తం ఇచ్చి కొన్నటి సమకూర్చబడినటువంటి జనాంగంలో నన్ను కూడా సమకూర్చి ప్రభువా నీ వైపు చూసి, ప్రభువా ఈ యొక్క 9వ మాసం మొదటి పునరుద్ధాన దినం వరకు సజీవుల లెక్కలో ఉంచి ప్రభువా నిన్ను సృజించి మహింపరచుకునే మాదంత మీరు మాకు ఇస్తూ వచ్చిన గొప్ప దేవుడు, సర్వాధికారమైనటువంటి మా ఉన్నతమైన దేవ, సమస్త సృష్టి నిన్ను ఆరాధించి పూజిస్తూ వస్తుంది తండ్రి. అదే రీతిగా ఆ పరలోకములో తండ్రి నిత్యము దూతగణములు 24 పెద్దల ద్వారా తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించబడుచు, శరాబుల ద్వారా తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభువా ప్రతి గానంతో తండ్రి నిత్యము స్తుతించబడుచున్నట్టు మా ఉన్నతమైన దేవ, నిన్ను కూడా తండ్రి అయోగ్యుడిని అపాత్రుడైనా నేను కూడా తండ్రి నీ పాద సన్నిధిలో ఈ రీతిగా స్తుతించి మహింపరచడానికి
మీరు నా ఎడల చూపుతూ వచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు ఎన్నో స్తుతులు స్తోత్రములు. ఉదయకాలంలో మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి నీకు ఎన్నో స్తుతులు స్తోత్రములు. యెషయాను మా ముందు తీసుకొస్తూ వచ్చినారు తండ్రి. అపవిత్రమైన పెదవులు గలవాడిని తండ్రి ప్రభువా, అపవిత్రమైన జనుల మధ్య నివసించున్నవాడిని ప్రభువా, ఆ దర్శనంలో తాను ఎరిగిన వాడై తండ్రి నీ పాద సన్నిధిలో తన పాపములను ప్రభువా ఒప్పుకుంటూ వచ్చినప్పుడు తండ్రి తన పాపములకు తండ్రి ప్రాయశ్చిత్తముగా తండ్రి ప్రభువా బలిపీఠం నుండి తీయబడినటువంటి ఆ యొక్క కారుతో తీయబడినటువంటి దాన్ని ప్రభా నోటికి తగిలినప్పుడు తండ్రి పాపములకు ప్రాయశ్చిత్తం అవుతూ వచ్చింది తండ్రి. అదేవిధంగా మా పితరులు కూడా తండ్రి వారి పాపములకు తగిన రీతిలో ప్రభువా వారి ప్రాయశ్చిత్తం చేస్తూ వచ్చినారు తండ్రి. అయితే నా యొక్క పాప భారమును తండ్రి నీవు ఎరిగిన వాడవై నేను నరకానికి పాత్రుడిని అవుతుండగా తండ్రి ఎవరు నా వైపు చూడలేదు, కానీ నీవైతే ప్రభువా పరలోకం నుండి తేరి చూసినావు. ఏ యోగ్యత లేని నా వైపు చూసినావు తండ్రి. అవిధేయుడిని, అపాత్రుడిని, అరికాలం మొదలుకుని నెత్తి వరకు స్వస్థ కొంచెమైన లేనివాడిని తండ్రి. ప్రభువా నిత్యము తిరుగుబాటు చేసిన వాడిని తండ్రి. అలాంటి నాపై తండ్రి నీ కృప నీ కరుణను చూపి తండ్రి నా నిమిత్తము నీ ప్రియకుమారుని లోకానికి పంపించి బలిగా అర్పించి తండ్రి ప్రభా ఆ బలి అర్పణ ద్వారా నా పాపములు ప్రక్షాళనం చేయబడి తండ్రి నా పాప భారము నీవు తొలగిస్తూ వచ్చిన గొప్ప దేవుడు తండ్రి ప్రభా. అందుని బట్టి నీకు ఎన్నో స్తుతులు స్తోత్రం చెల్లించును. ఏం చెల్లించిన ఆ రుణం అట్లా ఉండవలసిందే ప్రభువా. స్త్రీ ప్రభువా బాలవర్తమానంలో ప్రవేశింపనైన తండ్రి అయోగ్యుడిని అపాత్రని నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, సహాయం చేయండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవని సెలవిచ్చినారు తండ్రి. ఆ నివాసములు సిద్ధం చేయడానికే మీరు ప్రభువా ఈ లోకంలో రాజులైన నీ తండ్రి ప్రభా తండ్రి దేవునికి ఒక రాజ్యముగా మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటాక ఆ రాజ్యంలో నివాసములు సిద్ధం చేయడానికే మీరు వెళుతూ వచ్చినారు. అయితే మీ పని సంపూర్తి చేసుకుని తండ్రి ప్రభా మరి ప్రకటన గ్రంథం ప్రభా 19:6-7 వచ్చిన మీరు మాట్లాడుతూ వచ్చినారు తండ్రి. మీరు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం రాని ఉన్నది ప్రభా. మీరు గొర్రెపిల్లగా ప్రభా రానయ్యి ఉన్నారు తండ్రి. సంఘం అనే అంగములో వధువుగా ఉన్నటువంటి మేము తండ్రి ప్రభా పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి పరిశుద్ధపరచబడిన వారమై తండ్రి యోగ్యమైన రీతిలో తండ్రి బలలో చేవేసి నువ్వు వచ్చే వరకు ఎదురు చూసేవారుగా తండ్రి నీవిచ్చి నూతన రాజ్యంలో ఆ యొక్క 7 విందులో పాలు పొందే మహాధన్యత మీరు మాకు అనుగ్రహిస్తామని ప్రభా నీ పాద సన్నిధిలో ఎదురు చూస్తూ ప్రభా అయోగ్యుడిని దినదాసుని చెదుసాటు మరుగుపరిచి కొలతలేని ఆత్మను దయచేయండి ప్రభా. నీ దాసు రథరాజు బదులని సహోదరుని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన సంఘాన్ని బట్టి ఆత్మీయంగా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దీవిస్తురండి, సహాయం చేయండి. ఎవరు ఎక్కర కొద్దిమో వస్తూ వచ్చినారు వారి అక్కరలు తీరుస్తురండి తండ్రి ప్రభా. నీకు మరుగైనది లేదు, సమస్తమును ఎరిగిన వాడు తండ్రి ప్రభా. మేలుకై సమస్తం జరిగిస్తురమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ ప్రభా ముందున్న సమయాన్ని మాకు ఆశీర్వదకరంగా చేస్తురమ్మని ఏ ఒక్కరి తండ్రి వ్యర్థంగా పోకుండా పునరుద్ధానపు దీవెనలను మెండుగా పొంది వెళ్ళటానికి తండ్రి ఆత్మపూర్ణులై తండ్రి నీ వాక్యమన్న తండ్రి ఎరిగిన వారై యోగ్యమైన రీతిలో పరిశుద్ధంగా బలలో చేయడానికి సహాయపడుతురమ్మని ప్రియ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తునామమున ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగము చాలా శ్రేష్టమైనది. అనేక పర్యాయములు మనము అబ్రహామును గురించి ఉంటాం, కానీ అయితే తన కుమారుడైన ఇస్సాకు మరి అదేవిధంగా ఈ యొక్క ఇస్సాకు వివాహ వయసు రాగానే ఆయన ఏ రీతిగా మరి తన యొక్క మరి ఇస్సాకు రిబ్కాను ఏర్పాటు చేయడానికి మధ్యలో ఎలియాజర్ను ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటూ మరి ఆమెలో ఏ ఉన్నతమైనటువంటి తలంపులు ఉన్నాయి, ఆమెలో ఏమి లక్షణాలు ఉన్నాయి. ఇస్సాకు రిబ్కాను పెండ్లి వధువుగా సిద్ధపాటు చేయడానికి ఎలియాజరు వెళ్ళిన ఆ సందర్భంలో ఆమెలో మరి ఉన్నటువంటి యోగ్యతలను బట్టి
అక్కడ ఇస్సాకు భారీగా సిద్ధపరచబడుతూ వచ్చింది. కాబట్టి ఇది చాలా పెద్ద అంశము. సాధ్యమైనంత వరకు నాకు ఇవ్వబడినటువంటి సమయం 1 గంటకి క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒక పావుగంట. ఎందుకంటే ఈ అంశము క్రైస్తవుల నిరీక్షణ పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే మనలో కూడా ఆయన ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 6-7 వచనాల్లో చదువుకున్నాం. అక్కడ సంఘము మరి పెండ్లి వధువుగా సిద్ధపాటు చేయబడుతూ వస్తుంది. పెళ్లి కుమారుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు గొర్రెపిల్ల మహోత్సవంలో రానయ్యున్నాడు సంఘ వధువుగా. మనం వధువు, ఆయన వరుడు. కాబట్టి ఇక్కడ ఇస్సాకు రిబ్కాను ఆయనకు పెండ్లికు భార్యగా స్వీకరించబడటానికి రిబ్కాకు 5 శ్రేష్టమైన అనుభవాలు ఉన్నాయి. గమనించాలి. ఈ అనుభవాలు సంఘంలో అంగముగా ఉన్నటువంటి మనకు కూడా మనం కలిగి ఉండాలి. కలిగి ఉంటేనే రాబోయేటువంటి ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో వరుడుగా రానైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వరకు సంఘములో అంగముగా ఉన్నటువంటి వధువుగా ఉన్నటువంటి మనము ఆ 5 అనుభవాలు ఉంటేనే నీవు నేను ఎత్తబడతాం, లేకపోతే విడవబడతాం. కాబట్టి ఇక్కడ రిబ్కా ఒక 5 శ్రేష్టమైన అనుభవాలు కలిగి ఉంది. చూసినట్టే ఇది చాలా శ్రేష్టమైనటువంటి వాక్య భాగము. ఆమె మరి 24వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఒంటెలలో తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధమైనటువంటి వస్తువులను తీసుకుని పోయాను. అతడు లేచి ఉన్న చేరి చాలమ్మా. ఇక్కడ చూస్తే హారాను అని చెప్పబడుతుంది. ఈ యొక్క హారాను అనే పట్టణానికి ఎలియాజరు వెళుతూ వచ్చినాడు. అయితే మనము ఆయన వెళ్ళటానికి కారణము ఇవన్నీ కూడా మనము చూస్తాము. చూస్తున్నట్టే ఆ యొక్క మరి రిబ్కా హారాను విడిచి బయటికి రావాలి. అంటే హారాన్ అనగా చూసినట్టే ఆమె హారానులో నివసిస్తూ ఉంది. హారాన్ అనగా గుడ్డిబారిన తనమని చెప్పబడతా ఉన్నది. అదేవిధంగా అసంపూర్ణత కలిగినటువంటి స్థలం అని చెప్పబడతా ఉన్నది. ఏ విషయంలోనూ సంపూర్ణత లేనివారంట అక్కడ. కాబట్టి అలాంటి ఆ ప్రాంతంలో ఈ యొక్క మరి రిబ్కా నివసిస్తూ ఉన్నది. అయితే ఈ యొక్క అబ్రహాము ఆ కాలంలో ఎక్కడ నివసిస్తున్నాడంటే ఆ దినాల్లో ఆ రోజుల్లో చూసినట్టే మరి ఆదికాండం 12వ అధ్యాయము 5వ వచనం చూడండి. 12వ అధ్యాయం 5వ వచనం. ఎక్కడంట? హారాములో ఉన్నటువంటి తన యావదాస్తిని వారు సంపాదించినట్టు సమస్తమైన తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి వచ్చాడు. కాబట్టి ఎక్కడి నుండి వచ్చాడు? హారా నుండి కానానుకు అబ్రహాం వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది, ఎక్కడున్నాడు ఇప్పుడు అబ్రహాము? కానాన్లో ఉన్నాడు. అవును కదా? మరి రిబ్కా ఎక్కడుంది? హారాన్లో ఉన్నది. ఇప్పుడు ఈ యొక్క కానాన్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇస్రాయేల్ దేశం, అప్పుడు కానాన్ అని చెప్పబడింది. అదేవిధంగా హారాన్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి మెసొపొటేమియా అని చెప్పబడింది ఆ దినాల్లో. ఇప్పుడు ఉన్నటువంటి సిరియా దేశం. ఇప్పుడు ఇస్రాయేల్ దేశము, ఇప్పుడు ఎవరున్నారు? అబ్రహాం ఉన్నాడు. సిరియా దేశంలో రిబ్కా ఉంది. వారిరువురికి మధ్య సుమారు
8,000 కిలోమీటర్ల దూరం అని చెప్పబడింది. 800 కిలోమీటర్లు, క్షమించండి, 800 కిలోమీటర్ల దూరం అని చెప్పబడింది. అయితే ఈ 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క మరి రిబ్కాను ఎవరు సిద్ధం చేయాలి ఈ యొక్క వివాహమునికి అని అంటే, మరి ఎవరు సిద్ధం చేయాలంటే మరి దేవుడు తెలియజేస్తూ వచ్చినాడు. ఇక్కడ అబ్రహాం చూడండి, ఆదికాండము 24 అధ్యాయము 3-4 వచనాలు చూడండి. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కుమారుని పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల వద్దకు వెళ్ళి ఇస్సాకునకు నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క యెహోవా తోడని ప్రమాణం చేయించిందని చెప్పి. కాబట్టి ఇక్కడ ఎలియాజరు తన ఇంటి పెద్దదాసుడైనటువంటి ఎలియాజర్ని పిలిచి, నేను నివసిస్తున్నటువంటి ఈ కానానులో ఉన్నటువంటి ఇక్కడ నివసిస్తున్నటువంటి వీరిలో మరి ఎవరిని కూడా నా కుమారునికి వివాహము చేయక, మరి నా తండ్రి అయిన దేవుడు మరి నన్ను ఎక్కడి నుండి పంపించున్నాడో మరి అక్కడ నా యొక్క పూర్వీకులు, నా యొక్క వంశస్థులు ఎవరైతే ఉన్నారో వారి మధ్య నేను మరి అక్కడ నా కుమార్తెను సిద్ధం చేయమని మరి అక్కడ యొక్క ఎలియాజరుకు తెలియజేస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. తెలియజేసినప్పుడు ఈ యొక్క ఎలియాజరు చూడండి, మరి ఆ యొక్క మాట ప్రకారము బయలుదేరి అక్కడకు మరి వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉన్నవాడుగా ఉన్నాడు. చూసినట్టే ఈ యొక్క 7వ వచనం చూడండి. అంతకుముందు 37 చదవండి, 37-40కి. మరియు నా యజమానునితో నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కానానీయుల పిల్లలో ఒక పిల్లను నా కుమారునికి పెళ్లికి ఇవ్వవద్దు. అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల యొద్దకును వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావాలని నా చేత ప్రమాణం చేయించెను. అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందున అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవాయే నీతో కూడా తన దూతను పంపునని నీ ప్రయాణము సఫలం చేయనను గనుక నీవు నా తండ్రి ఇంటి నుండి భార్యను తీసుకుని వచ్చుతావు. కాబట్టి ఆ యొక్క కానానులో ఉన్నటువంటి ఆ యొక్క అబ్రహాము తన యొక్క దాసుడైనటువంటి ఎలియాజరుకు తెలియజేసినాడు, ఈ ప్రకారం నా యొక్క వంశస్థుల్లో ఉన్న వారి యొక్క కుమార్తెను నువ్వు తీసుకొస్తావు, నీ వెంట రాదేమో అని నేను అనుకుంటావేమో, అయితే యెహోవా నీకు తోడుగా ఉండి దూతను పంపి ప్రయాణం సఫలం చేస్తాడని చెప్పేసి ఆ విధంగా ఈ యొక్క ఎలియాజరుకు తెలియజేసిన ప్రకారము ఆయన బయలుదేరి వెళ్ళినవాడుగా ఉన్నాడు. ఆ యొక్క మాట ప్రకారము చూడండి, అక్కడ మరి 7వ వచనం చూడండి, 24-6వ వచనం. అబ్రహాం అక్కడి నుండి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి, నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చిదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోక దేవుడైన యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. కాబట్టి మరి ఆ యొక్క ఎలియాజరు అనుమానం వ్యక్తం చేసినప్పుడు నీకన్నా ముందుగా దూతను పంపి నీకు సహాయం చేస్తాడు అని చెప్పేసి ఈ యొక్క ఎలియాజరుకు తెలియజేసినప్పుడు ఆ మాట ప్రకారము ఆయన బయలుదేరి వెళ్ళినవాడుగా ఉన్నాడు. బయలుదేరి వెళ్ళి హారానుకు వెళ్ళి అక్కడ చూడండి 12వ వచనం, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలం చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము అని చెప్పేసి మరి ఆయన ఆ విధంగా తను మరి దేవుని మీద ఆధారపడుతూ ఉన్నవాడుగా ఉన్నాడు.
మరి 13, 14 కూడా చదవండి. చిత్తగించుము, నేను ఈ నీళ్లు ఊట యొద్ద నిలుచుని ఉన్నాను. ఈ ఊరి పిల్లల్లో నీవు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవనుంచమని నేను చెప్పగా, నీవు త్రాగము, నీ వంటిలకును నీళ్లు పెట్టిదని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండనగా, అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకుందేనా నేను. కాబట్టి ఇక్కడ ఒక ఆనవాళ్ళు చూసుకుంటూ వచ్చినాడు. నేను నా యొక్క మరి తండ్రి అయిన అబ్రహాము దేవుడైన యెహోవా నాకు మార్గం చూపించిన ప్రకారం నేను బయలుదేరి వెళ్ళాను. అయితే అక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరిని, ఆ దేశంలో ఉన్న వారిని ఎవరిని నా కుమారుడైన యజమాని భార్యకు పెళ్లి వధువుగా సిద్ధం చేయాలని ఎలియాజరు ఆ విధంగా ఆలోచిస్తూ తాను ఆ బావి దగ్గరికి వెళ్ళి, నేను మరి నాకు ఎవరైతే నీవు నీ ఒంటెలకు మరి చేదిపోస్తునని మరి ఎవరైతే చిన్నదైతే వచ్చి నన్ను అడుగుతుందో ఆమె నా యజమాని ఇస్సాకు భార్య అవుతుందని చెప్పేసి ఒక ఆన పెట్టుకున్నవాడుగా ఉన్నాడు. ఆ ప్రకారమే అక్కడ, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి చదువు తర్వాత అతడు ఆ మాటలు చాలించక ముందుకే అబ్రహాం సహోదరుడైన లాహోరు భార్యకు రిబ్కాలు కుమారుడైన మిల్కా కుమారుడైన బేతుయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చాను. కాబట్టి ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నాడో దేవుడు ఆ వ్యక్తిని పంపించినాడు. ఎవరంటే ఆమె రిబ్కా. కాబట్టి ఆయన వచ్చిన ఉద్దేశ్యము మ్యాక్సిమము ఆయన దేవుడు చూపిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. అయితే మరి ఆయన ఆ విధంగా మరి ఆమె వచ్చి అడిగి నీళ్లు పోస్తున్నప్పుడు చూడండి, 22వ వచనం చూడండి. ఒంటిలో తాగుట అయిన తర్వాత ఆ మనుషుడు అరతుల ఎత్తుగల బంగారు కమ్మెను ఆమె చేతులకు 2 కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు, దయచేసి నాతో చెప్పుము, నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. కాబట్టి చాలము. అక్కడ మరి తాను ఆ యొక్క నీరు పోసిన తర్వాత తను ఏదైతే తీసుకొచ్చినాడో శ్రేష్టమైనవి, ఆ శ్రేష్టమైన వాటిలో కొన్ని తీసి ఆ యొక్క మరి రిబ్కాకు ఇస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు. ఎవరు? ఎలియాజరు. ఇస్తూ వచ్చినప్పుడు చూడండి 29 చూడండి. రిబ్కా ఆ మనుషుని ఎద్దుకు పరిగెత్తుకొని పోయాను. అతడు చూచి, ఆ మనుషుడు ఇలాగ నాతో మాట్లాడానని రిబ్కా చెప్పిన మాటలిని ఆ మనుషుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా లాబాను, యెహోవా వలన ఆశీర్వదించబడిన వారా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా. కాబట్టి మీ యొక్క మరి మీ తల్లిదండ్రుల పేరేంటి అని ఆయన అడిగినప్పుడు ఆమె మరి ఆ విధంగా అడిగిన ఆ యొక్క బంగారు కడియములు అవి ఇచ్చినప్పుడు లాబాను చూస్తూ వచ్చినాడు. దూరం నుండి చూసి మరి ఆ ప్రకారమే మరి అక్కడ వారి ఇంటికి తీసుకెళ్ళటానికి సిద్ధపడినప్పుడు మరి అక్కడ లాబాను, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడులాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా అని చెప్పేసి ఆ యొక్క మరి తాను ఎలియాజరుకు చెప్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. చెప్తూ వచ్చినప్పుడు ఆయన
ఆయన వచ్చినటువంటి ఆ ఉద్దేశ్యము, ఏ ఉద్దేశంతో మరి ఇక్కడికి వస్తూ వచ్చినాడో, ఎక్కడికి ఈ యొక్క హారానుకు వచ్చినాడో ఆ ఉద్దేశము లాబానుకు మరి తెలియజేసినప్పుడు ఏ ఉద్దేశంతో వచ్చినాడో 28 నుండి 41 వరకు మనం చదువుకున్నాం. మరి అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థులు ఎదుగున వెళ్ళి ఈ విధంగా నీవు నాకు కుమారుని సిద్ధం చేయమని నా యజమానుడు నాకు మరి తెలియజేసిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను అని ఆయన మరి తెలియజేసినప్పుడు, ఆ యొక్క ఎలియాజరు తెలియజేసినప్పుడు వారు గ్రహించిన వారుగా ఉన్నారు. ఆయన వచ్చినటువంటి ఉద్దేశం గ్రహించి అంటున్నారు. మరి వారు సిద్ధపడిన వారుగా ఉన్నారు ఈ యొక్క రిబ్కాను పంపించడానికి. అప్పుడు చూడండి 50-51 చూడండి. ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము అని యెహోవా సెలవిచ్చిన ప్రకారము నీ యజమాని కుమారునికి భార్య అగును కాకని ఉత్తరం ఇచ్చాడు. కాబట్టి వారు అంగీకరిస్తూ వచ్చినారు. అంగీకరించిన దాన్ని బట్టి ఆమె ఆమెను తీసుకెళ్ళటానికి ఇష్టపడుతూ వచ్చినారు. 58వ వచనం చూసినట్టే రిబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగాను. కాబట్టి అక్కడ ఆ యొక్క ఎలియాజరు తెలియజేసిన ప్రకారము వీరు కూడా ఏదైతే విన్నారో ఆ ప్రకారము వారు కూడా సమాధానం ఇస్తూ వచ్చినారు. ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఈ యొక్క రిబ్కాను నీ యజమానుడు ఇస్సాకు భార్య అగటానికి తీసుకువెళ్ళమని వారు అంగీకరించినప్పుడు రిబ్కాను అడిగినప్పుడు ఆమెతో అడిగినప్పుడు ఆమె కూడా వెళ్ళేదను అని మరి తాను కూడా చెప్తూ వచ్చింది. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే రిబ్కా హారాను విడిచి మరి బయటకు రావడానికి ఇష్టపడుతుంది. హారాన్ మరి అక్కడ ఉన్నటువంటి తన స్వజనులను, తన దేశమును, అక్కడ అలవాట్లను సమస్తమును విడిచిపెట్టి మరి రిబ్కా రావటానికి ఇష్టపడుతూ వచ్చిందిగా ఉన్నది. కాబట్టి తన ప్రాచీన స్వభావమును అంతటా కూడా విడిచిపెట్టి రావటానికి రిబ్కా ఒప్పుకుంటూ ఉన్నది. అయితే నీవు నేను కూడా ఈ లోకం అనేటువంటి హారాంలో ఉన్నాము. ఒకానొక దినమున ఈ యొక్క రిబ్కా ఏదైతే విడిచిపెట్టి రావడానికి ఇష్టపడుతూ వచ్చిందో నీవు నేను కూడా మన ప్రాచీన స్వభావమును, ప్రాచీన అలవాట్లను, మరి మన యొక్క బంధుమిత్రులు, వారి అందరి రక్త సంబంధాలు ఎవరైతే మరి ఈ లోకవస్తులుగా జీవిస్తున్నారో వారందరూ కూడా విడిచిపెట్టి మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి గొల్లపిల్ల వివాహ మహోత్సవంలో సంఘ వరుడుగా రానై ఉన్నాడు. సంఘం అనేటువంటి అంగంగా ఉన్నటువంటి నిన్ను నన్ను వివాహం చేసుకోవడానికి ఆయన రానయ్యుగా మనమందరం కూడా మన ప్రాచీన స్వభావములన్నింటినీ కూడా విడిచిపెట్టి ఈ యొక్క రిబ్కా లాగా మనం కూడా రావాల్సిన వారుగా ఉన్నాం. లేకపోతే ఆ విధంగా విడిచిపెట్టకపోతే విడవబడతాము, ఎత్తబడే వారిలో ఉండము. కాబట్టి ఇది మొదటి అనుభవం. చూసినట్టే రెండోది చూద్దాము. ఆమె చూడండి, రెండో అనుభవం చూసినట్టే ఈ యొక్క ఆమె మిక్కిలి చక్కనది. చూడండి 24:16 వచనం చూడండి. ఆమె మిక్కిలి చక్కనది అని చెప్పబడుతుంది. అలాగే సౌందర్యవతి అని చెప్పబడింది. చూసినట్టే మరి సహజంగా లోక సంబంధంగా ఎవరైనా సరే చేసుకోబోయేటటువంటి వధువు ఎలా ఉండాలని కోరుకుంటారు? అది లోక సహజం, అవును కదా? ఎంత ఆత్మీయులైనప్పటికీ నేను చేసుకోబోయే భార్య ఎలా ఉండాలి? సౌందర్యంగా చక్కగా ఉండాలి. అదేవిధంగా నేను చేసుకోబోయే భర్త ఎలా ఉండాలి? చక్కగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఆల్రెడీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అతిరూప సుందరుడు, 10,000లో ఆయనున్న అతి కాంతనీయుడు. కాబట్టి ఆయన మరి చక్కనివాడే. అయితే ఈ యొక్క రిబ్కా కూడా చక్కగా ఉన్నది. అందుకే ఇస్సాకు భార్యగా ఉండటానికి మరి ఆమె సిద్ధపాటు చేయబడుతూ వచ్చింది. అయితే నా స్థితి కూడా దేవుడు అడుగుతున్నాడు. నీ స్థితి ఎలా ఉన్నది? మనుషులు పైరూపంను చూస్తారు, దేవుడు అంతరంగం చూస్తాడు. కాబట్టి ఆయన చూసేది
మన పైరూపం కాదు ప్రియులారా, మన అంతరంగం చూస్తాడు. నీ అంతరంగం ఎలా ఉన్నది? దేవునికి ఇష్టంగా ఉన్నదా నీ అంతరంగం? పైరూపము మరి దేవుడు చూసి నిన్ను ఆయన ఇష్టపడ్డు. నీ అంతరంగంలో నీ యొక్క ఆత్మీయ స్థితిని బట్టి ఆయన ఇష్టపడతాడు. నీ అంతరంగ సౌందర్యంను చూసి ఆయన ఇష్టపడతాడు. కాబట్టి ఇక్కడ చూస్తున్నట్లయితే పరమగీతంలో అంటుంది, నీవు మరి సంఘమును ఉద్దేశించి నీవు 4వ అధ్యాయము 7వ వచనము పరమగీతంలో నీవు అధిక సుందరివి అని చెప్పబడతా ఉన్నది. నీలో నాలో ఆ యొక్క సుందరత్వం ఉన్నదా? చదవాలంటే టైం ఎక్కువ పడుతుంది. ఆ యొక్క వచనాలు రాసుకునే వాళ్ళు రాసుకోండి, లేదా గుర్తుపెట్టుకోండి. అక్కడ పరమగీతం 4:7లో నీవు అధిక సుందరివి అని చెప్పబడుతుంది. కాబట్టి నీలో నాలో కూడా ఆ సుందరత్వము కావాలి. మరి దేవుడు తెలియజేసిన ప్రకారం మన యొక్క అంతరంగము ఆయన చూస్తాడు. అదే పరమగీతంలో 1వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్టయితే సంఘం అంటుంది, నేను నల్లని దానను అంటుంది. కాబట్టి మరి నల్లగా ఉన్న ఆయన పైరూపమును చూసి ఆయన మెచ్చుకునేవాడు కాదు, అంతరంగం చూసి మెచ్చుకునేవాడు. కాబట్టి మరి ఆయన గమనించినప్పుడు ఆ నల్లని దానైనటువంటి అని చెప్పబడినటువంటి ఆ సంఘములో నీ యొక్క అంతరంగము ఆత్మీయంగా బాగుంటే ఆయన నిన్ను సంఘంలో ఉన్నటువంటి అంగముగా ఉన్నట్టు నిన్ను వధువు సంఘంలో ఎత్తబడే వారంగా ఉంటాం. చూసినట్టే మరి ఒక పక్షులన్నిటిలో మరి నల్లగా ఉండేది ఏంటి? కాకి. ఈ యొక్క కాకి స్వభావం ఏంటి? దొంగిలించే స్వభావం. మనం ఏమన్నా బయట పెట్టి వెళ్ళామనుకోండి, ఇక్కడ తక్కువ, కానీ పల్లెటూరులో చూసామనుకో ఏమన్నా పెట్టి బయట పెట్టి లోపలికి వెళ్ళే లోపు ఏమవుద్దు, అది మాయమైపోతుంది. అదేంటిది? దొంగిలించే స్వభావం. ప్రతిదీ చూసిందల్లా తినాలనుకుంటుంది. అయితే ఇలాంటి నల్లటి స్వభావం కలిగినటువంటి ఈ కాకిని దేవుడు 3.5 సంవత్సరాలు దేవుని మాట వింటూ వచ్చింది. అవునా? నల్లదే అయినా నీచమైన స్వభావం కలిగిందే, దొంగిలించే స్వభావం కలిగిందే. 3.5 సంవత్సరాలు ఈ యొక్క కాకి లోబడుతూ వచ్చింది దేవునికి. ఎక్కడ? ఏలియాకి దానికి ఇష్టమైన ఆహారం ఏంటిది? మాంసము, రొట్టె. ఏమన్నా ముట్టుకుందా మధ్యలో? మనమైతే ఇచ్చిన దానిలో కొంత అలా చేసేవాడు కూడా ఉంటారు, పూర్తిగా తీసుకెళ్లాల్సిన చోటకి. కాబట్టి ఈ కాకి లోబడుతూ వచ్చింది, నల్లని స్వభావం కలిగిందే. అయితే అది లోబడుతూ వచ్చింది 3.5 సంవత్సరాలు. ఇంకా చూసినట్టే అనేకమైనటువంటి దానియేలు గ్రంథంలో చూస్తాం, సింహాలు లోబడుతూ వచ్చినాయి. యోనా గ్రంథంలో చూస్తున్నాం, గొప్ప మత్స్యం అని చెప్పబడుతుంది. మత్స్యం అంటే గొప్ప మత్స్యం, తిమింగళ మత్స్యం, అది కూడా లోబడుతూ వచ్చింది. చేపలు కూడా లోబడ్డాయి. ఎక్కడ లోబడ్డాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పన్ను కట్టడానికి ఎక్కడి నుండి తీసుకొచ్చిందని? చేప నోట్లో నుండి పన్ను కడుతూ వచ్చినాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి సమస్తము లోబడింది. ఈ సృష్టి అంతా లోబడుతుంది. ఎక్కడ లోబడింది? ఈ సృష్టి ఇర్మియా గ్రంథము 21-22 వచనంలో చూసినట్టే, సమయం ఉండదు, చూడండి. అక్కడ మరి సముద్రానికి ఒక మరి ఆ హద్దును నియమించినాడంట దేవుడు. ఆ హద్దు ఏంటంటే మరి ఇసుకను హద్దుగా నియమించినాడంట. నీవు దీన్ని దాటి రావద్దు అని చెప్పేసి హద్దుని నియమించినప్పుడు చూసినట్టే ఈ లోకంలో 3 వంతులు నీరు, 1 వంతే భూమి. ఆ 1 వంతు మరి ఉన్నటువంటి ఆ భూమిని 3 వంతులు ఉన్నటువంటి ఆ నీరు ఆక్రమించుకోగలదు. ఈనాడు చూస్తే ఎవరికన్నా కొంత ఆస్తి ఉందనుకోండి, పక్క వాళ్ళది ఏ విధంగా అంటే మన విశ్వాసులు కాదు, స్వభావం అలాంటిది. విశ్వాసులుగా ఉండకముందు కూడా మన స్వభావం కూడా అలాంటిదేలే. పక్క వాళ్ళది కానీ లేదా ఇంకా కానీ కావాలి, ఆక్రమించుకోవాలన్నదే ఉద్దేశం. ఆ విధంగా 3 వంతులు మరి సముద్రం ఉంది, 1 వంతు భూమి ఉంది. ఆ 3 వంతులు సముద్రం వచ్చి భూమిని ఆక్రమించుకోవచ్చు, కానీ దేవుడు దానికి హద్దును నియమించినంట. ఇసుకను హద్దుగా నియమించి ఇది దాటి రావద్దు అని చెప్పినప్పుడు అది ఎప్పుడు కూడా దాటి రాలేదు. అక్కడే ఆ సముద్రం ఆ లిమిట్స్లోనే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా సమస్తము లోబడుతుంది, సృష్టి లోబడిని
ఆయన సృష్టించిన ప్రతి జీవరాశి లోబడుతుంది. అయితే ఈ మానవుడు మాత్రం లోబడే స్వభావం కాదు, లోబడని వాళ్ళని జనం అని చెప్పబడింది. అవును కదా, తిరుగుబాటు చేసేవారం, లోబడిన వాళ్ళు ఉన్నవారం. కాబట్టి ఇక్కడ చూసినట్టే ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనము మరి దేవుడు నిన్ను నన్ను ఉద్దేశించి మరి చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం త్వరగా చదవండి. అది యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు. మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గము, పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేస్తుని వారు నా మీద ఏం చేస్తున్నారంట? తిరగబడినారు. నేను ఆకాశంతో భూమితోటి చెప్పుకున్నాడు, ఎవరు వినేవాళ్ళు లేరు ఈ లోకంలో. దేవుని మాట మరి ఆలకించేవాళ్ళు లేనప్పుడు ఆయన ఆకాశంతో భూమితో చెప్పుకుంటున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి నేను పిల్లలను పెంచి పెద్ద చేస్తాను కానీ వారు నా మీద, కాబట్టి తిరుగుబాటు చేసే స్వభావం ప్రియులారు. కాబట్టి నీవు నేను అలాంటి స్వభావం కలిగిన వారమే. ఇంకా చూసినట్టే ఆ యొక్క పరమగీతంలో మరి అలాంటి తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి నిన్ను నన్ను దేవుడు అంటున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో చూపబడిన రీతిలో పాములాగా వివేకం కలిగి పావురంలాగా నిష్కపటంగా ఉండాలని. కాబట్టి నిన్ను నన్ను ఆ దేవాతి దేవుడు మరి ఆ యొక్క మరి ఓ నా పావురమా అని చెప్పేసి నిష్కపటమైన పావురంలాగా మార్చినాడు నిన్ను నన్ను. పరమగీతాలు 2వ అధ్యాయము 14వ వచనంలో ఓ నా పావురమా అని చెప్పేసి నిష్కళంకంగా ఉన్నటువంటి పావురంలాగా నిన్ను నన్ను మార్చినవాడుగా ఉన్నాడు. ఇంకా చూసినట్టే మరి అదే పరమగీతాలు 4వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్టే నీవు అధిక సుందరివి అంటున్నాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పావురములాగా మార్చినాడు లోబడినోళ్ళని మనలను. ఇంకా నీవు అధిక సుందరం అంటున్నాడు. ఆయన నీకు నాకు ఆ సుందరత్వమును కలుగు చేయడానికి తన యొక్క సొగసు స్వరూపమును కోల్పోతూ వచ్చినాడు. యెషయా గ్రంథం 53:1-2 వచనాల్లో మనం చూస్తాం. ఆయన ఇతరులు చూడనొల్లని వానిగా మారిపోయినాడు. వ్యసనాకాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా ఆయన మార్చబడుతూ వచ్చినాడు. ఎందుకు? నీకు నాకు సొగసు సౌందర్యము అనుగ్రహించటానికి. కాబట్టి ఇలాంటి నీవు నాకు నీ ముఖము నాకు మనోహరం అంటున్నాడు. కాబట్టి మనోహరమైనటువంటి వ్యక్తులుగా నిన్ను నన్ను మార్చిన వాడిగా ఉన్నాడు ఆ దేవాతి దేవుడు ప్రియులారా. కాబట్టి మనము మరి ఏ విధంగా ఉండాలి? ఆ దేవుని దృష్టిలో మరి మన యొక్క ఆంతర్యము సౌందర్యవంతంగాను ఆయనకి ఇష్టంగా, ఆమె మెక్కిలి చక్కనిది అన్న రీతిలో మనము కూడా అంతరంగంగా సౌందర్యం కలిగి దేవునికి ఇష్టలుగా మనము జీవించవలసిన వారంగా ఉన్నాం. చూసినట్లయితే అదే మరి 24వ అధ్యాయము ఆదికాండం 16లో ఆమె కన్నిక అని చెప్పబడుతుంది. 3వ విషయం చూసినట్లయితే కన్నిక అనగా పరిశుద్ధత కలిగి ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 ప్రకారం చూసినట్లయితే నేను పరిశుద్ధుని ప్రకారము మీరును పరిశుద్ధులుగా ఉండండి అని సెలవిస్తూ ఉన్నాడు దేవుడు. పరిశుద్ధత దేవుడు పెళ్లి కుమారుడు పరిశుద్ధుడు అయితే పెళ్లి కుమార్తె కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 1:16లో చూసినట్లయితే మీరు చూడండి, మీరు అవిధేయులైన పిల్లలై చదవండి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై. కాబట్టి మనం ఆ విధంగా పరిశుద్ధులుగా ఉంటే మనను దేవుడు ప్రదానం చేసుకునేవాడిగా ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక దేవాశక్తితో ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగాను ఒక్కడే పురుషునికి ఆ క్రీస్తుకు సమర్పింపవలనని. కాబట్టి నిన్ను నన్ను ఆయన ఏం చేస్తున్నాడు? క్రీస్తుకు ప్రదానం చేస్తున్నవాడుగా ఉన్నాడంట. మనము ఈ విధంగా మరి పవిత్రులుగా పరిశుద్ధులంగా చేయబడి ఆయన రక్తం ద్వారా పరిశుద్ధంగా చేయబడి మనల్ని ప్రదానం చేస్తున్నాడంట. ఆ ప్రదానం చేసిన వారు
మరి నిశ్చలమైన రాజ్యమును పొందేవారుగా ఉంటారంట. అది హెబ్రీ పత్రిక 12:28 చెప్పబడుతున్నది. కాబట్టి నిశ్చలమైన రాజ్యమును నీవు నేను స్వతంత్రించుకోవటానికే ఆయన నిన్ను పవిత్రులుగా చేసిన వాడుగా ఉన్నాడు. ఆ ప్రకారమే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యోహాను సువార్త 13:5 వారి యొక్క శిష్యులు పాదాలు కడిగి వారిని పవిత్రపరుస్తూ వచ్చినాడు. అవును కదా, పరిశుద్ధపరుస్తూ వచ్చినాడు. వారు అంతకుముందు పరిశుద్ధులు కారా అంటే, అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి అప్పగించబడే ముందు వారిని ఆ పళ్ళెంలో కాళ్ళు పెట్టించి మరి వారి యొక్క పాదాలు కడుగుతూ వచ్చిన దాన్ని బట్టి వారు పరిశుద్ధులుగా తీర్చబడుతూ వచ్చినారు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఒకానొక దినమున మరి కన్యకగా మరి మనము ఆయనకు ప్రదానం చేయబడినటువంటి మనల్ని దర్శించే సమయం వస్తుంది. ఆ సమయానికి నీలో నాలో ఏ విధమైనటువంటి అవిధేయమైంది, మరి ఆయనకు అయిష్టమైంది ఏది కూడా నీలో నాలో ఉండకూడదు. చెప్పబడిన రీతిలో ద్వితీయోపదేశకాండము 23:14 అక్కడ చెప్పబడుతుంది, దేవుడు నిన్ను దర్శించు నాటికి, ఆయన వచ్చే నాటికి మీ గృహంలో కానీ అపవిత్రమైనది ఏది కూడా ఉండకూడదని చెప్పేసి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి మన గృహాల్లో. కాబట్టి ఆ రీతిగా నీవు నేను ఆమె ఏ విధంగా కన్నిక ఈ పరిశుద్ధత కలిగి ఉన్నదో నీవు నేను కూడా అట్టి పరిశుద్ధత కలిగి ఉండాలనేది ఈ యొక్క ఆయన ఉద్దేశం. ఇది 3వ విషయం. 4వ విషయం చూసినట్టే చూడండి, 24:18 ఆదికాండము చూసినట్టే అక్కడ చూడండి. త్రాగమని చెప్పి త్వరగా చేతి మీదకు దించుకొని అతనికి దాహం ఇచ్చెను. కాబట్టి ఆమె చదువమ్మా, అదేవిధంగా 25 కూడా చదవండి. 25 మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదని అనగా. కాబట్టి ఇక్కడ చూసినట్టే మనము ఆమె నీళ్లు పోస్తూ వచ్చింది, మా యొద్ద నివసించడానికి చాలా స్థలం ఉన్నదని చెప్పేసి ఆ యొక్క మరి ఎలియాజరుకు తెలియజేస్తూ వచ్చింది. ఆయన ముక్కు ముఖం తెలియదు. అవునా మనమైతే ముక్కు ముఖం తెలియని వాళ్ళని మా ఇంటికి రండి, మా ఇంటి అన్నీ ఉన్నాయి అని చెప్పి ఎవరైనా తీసుకొస్తారా? మీ పిల్లలు తీసుకొస్తే ఏం చేస్తారు? ఎవరు చేర్చుకోరు. కానీ దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆలోచన మేరకు వారిని రిబ్కా మరి ఆ యొక్క ఎలియాజరు ఆ చెప్పిన మాటల ప్రకారము తనను మరి దేవుడు సిద్ధపాటు చేసిన దాని ప్రకారము ఆ యొక్క రిబ్కా కూడా విధేయత కలిగి ఉన్న స్త్రీ కాబట్టి తాను మరి ఇతరులకు మరి ఆ సహాయం చేసే విధంగా మా ఇంటికి రండి అని చెప్పేసి తాను ఏదైతే అక్రత కలిగి ఉన్నాడో, తన ఒంటెలకు ఏదైతే అవసరం ఉన్నదో వాటికి 10 ఒంటెలు, మరి జనాంగం పక్కన జనం వారందరికి కూడా మరి నీరు పెట్టి వాళ్ళ ఇంట్లో నివసించడానికి గడ్డి కోసము వారి ఇంటికి కూడా తీసుకెళ్తూ వచ్చిందిగా చూసినట్టే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్త 2వ అధ్యాయంలో అక్కడ మరి అవసరత కలిగి ఉన్నది. కానాను వివాహంలో అక్కడ అవసరత కలిగి ఉన్నది. ఆయన మరి వివాహానికి ఆయన ఆహ్వానించబడుతూ వచ్చినాడు, ఆఖర తీరుస్తూ వచ్చినాడు. మరి ఆయన అక్కడ ఉన్నటువంటి అక్రత ఎరిగిన వాడై అక్కడ మరి ఆ యొక్క విందు, ఆ కానాను విందులో 3 స్తూములు కలిగినటువంటి 6 రాతి బాణాల నిండా నీరు నింపమని వాటిని ఏం చేస్తున్నాడు? ద్రాక్షారసంగా మారుస్తూ వచ్చినాడు. అక్కడ చూస్తూ ఉన్నటువంటి ఆ శిష్యులందరూ కూడా ఏం జరుగుతుందో అని చూస్తూ ఆశ్చర్యపోతూ ఆ కార్యం జరిగిన దాన్ని బట్టి వారందరూ కూడా ఆయన యందు అధికమైన విశ్వాసం కలిగిన వారైనారంట. అక్కడ కానానులో జరిగినటువంటి మొట్టమొదటి సూచక క్రియగా చెప్పబడింది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మరి ఆయన కూడా అక్కడ విధేయత కలిగి అక్కడ చూపిస్తూ వచ్చినవాడుగా ఉన్నాడు. కాబట్టి నీవు నేను కూడా ఈ యొక్క మరి చూసినట్టే ఎలియాజరు కూడా మరి విధేయత కలిగిన వాడుగా చెప్పబడతా ఉన్నది. చూడండి 15వ అధ్యాయము ఆదికాండము
2 నుండి 5 వరకు. అందుకు అబ్రహాము అబ్రహాము ఇవ్వలేదు కనుక నా పరివారంలో ఒకడు చెప్పగా అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీకు వారసుడగనని చెప్పాను. తేరి చూసి చెప్పి, కాబట్టి ఈ యొక్క ఎలియాజరు మరి కుమారుడుగా స్వీకరించకుండా అబ్రహాము నా కుమారుడుగా అంత మరి స్థానం ఇచ్చినప్పటికీ కుమారుడు కాదు, నీకు నీ గర్భమున పుట్టినవాడే నీ కుమారుడుగా ఉంటాడని చెప్పేసి తాను మరి దేవుడు తెలియచేసిన ప్రకారం ఆకాశ నక్షత్రమల్లాగా నీ సంతానం వృద్ధి చెందుతుందని తెలియజేయబడుతూ వచ్చింది. అదేవిధంగా తన యొక్క విధేయత ఇంకా ఎక్కడ చూస్తామంటే 12వ వచనం చూడండి, 24 అధ్యాయం 24:12. అబ్రహాము యెహోవా త్వరగా సఫలం చేసి అబ్రహాం మీద అనుగ్రహము చూపము అని తాను ఆ విధంగా మరి అదేవిధంగా 48వ వచనం, మురకి దేవుడైన యెహోవాకు స్తోత్రం చేసి తిని ఏలయనగా కుమార్తెను తీసుకొనినట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించినని చెప్పేసి ఈయన కూడా విధేయత చూపిన వాడిగా ఉన్నాడు. ప్రభు ఏదైతే మరి తెలియజేసిన వాడిగా ఉన్నాడు. ఈ యొక్క ఎలియాజర్ లాగా అదేవిధంగా రిబ్కా లాగా విధేయత కలిగి ఉండాలన్నది మనము వారు దేవుని కృపకు పాత్రలు అవుతూ వచ్చినాడు. నీవు నేను కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా మనము విధేయత చూపేవారంగా ఉండాలి. అది 4వ విషయం. మరి చివరిగా చూసినట్లయితే ఇతరుల కొరకైనటువంటి బాధ్యత కలిగి ఉన్నది, ప్రయాసపడుతూ ఉన్నది. చూడండి 19వ వచనం 24:19. 19-20 వచనాలు. వాటికి నీళ్లు చేదిపోయమని చెప్పి త్వరగా గాడిలో తన కడవను కృమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి తన ఒంటెలన్నిటికీ నీళ్లు పోస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్టే ఆమె మరి ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోస్తూ వచ్చిందంట. ఎంతో మరి ప్రయాసపడినగా చెప్పబడుతూ ఉన్నది. చూసినట్టే ఇక్కడ ఈ ప్రయాస ఆమె ఒక్కొక్క ఒంటె చూసినట్టే 7 గ్యాలన్ల నీళ్లు తాగుతుందంట. ఒక గ్యాలన్ అంటే మరి ఒక్కొక్క ఒంటె 7 నుండి 12 గ్యాలన్లు నీళ్లు తాగుతుందండి. ఒక్కొక్క అంటే 7 నుండి 12 గ్యాలన్లు అంటే సుమారు 10 కుండల నీళ్లు. అర్థమైందా? మరి 10 కుండలు. అక్కడ ఎన్ని ఒంటెలు ఉన్నాయి? 10 ఒంటెలు ఉన్నాయి. 10 అంటే ఎన్ని కుండలు కావాలి నీరు? 100 కుండలు. ఎక్కడి నుండి తీసుకొచ్చింది? ట్యాప్ తిప్పి తీసుకురాల. మనమైతే 4 బకెట్లు తీసుకురామంటే ఎన్ని ఇసురులు ఇసురుతామో, ఆ బకెట్ ఎన్ని చోట్ల పోద్దో. అవునా? అయితే ఈమె మరి ఎంత ఓర్పు కలిగిందో, ఇతరుల కొరకైనటువంటి ప్రయాసపడుతూ ఉన్నది. ఆ ప్రయాసను బట్టి దేవుడు మరి ఆమెకు శ్రేష్టమైనటువంటి స్థానం ఇచ్చినాడు. చూడండి సామెతలు 12:10 చూసినట్టే నీతిమంతులు తమ పశువుల ప్రాణమును చూడండి చాలా తన పశువుల ప్రాణమును ఎట్లా చూస్తారంట? దయగలిగింది. నీతి కలిగినటువంటి తాను దయతో చూస్తూ వచ్చింది. అందును బట్టి ఆమె సామెతలు 31:25 చదవండి త్వరగా.
సామెతలు 31:20. సామెతలు 31:20. ఏంటంట? బలము ఘనత ఆమెకు వస్త్రములు. అది 30 చదవక, 30 కూడా. ఒక్కరు అది కావాల్సింది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఫిలిప్పీ 4:13 ప్రకారము నన్ను బలపరచు అని నేను ఏం చేస్తాడంట? వారి యందు సమస్తము చేసేవాడుగా. అందుకనే మరి ఎవరైతే మరి విధేయత కలిగి ఉంటారో వారి యందు సమస్తము ఆ దేవుడు చేసేవాడుగా ఉన్నాడు. ఈ రిబ్కా మరి విధేయత కలిగి ఉంది కాబట్టి సమస్తము చేస్తూ వచ్చినవాడుగా ఉన్నాడు. మరి ఈ యొక్క 100 కుండల నీళ్లు ఆమె చేదిపోస్తూ ఎలా వచ్చిందంట? పరిగెత్తుకుంటా. అవును కదా? మరి ఇంకొక వ్యక్తి కూడా పరిగెత్తుకుంటూ వచ్చినాడు. ఎవరంటే చూడండి, ఆదికాండం 18:2. త్వరగా 18వ అధ్యాయము. వారిని చూసి గుడారం వాకిటి నుండి ఎలా అంట? ఎన్ని సంవత్సరాలు అప్పుడు? ఆయనకి ఎంత వయస్సు? 90 99 అమ్మా? చెప్పాలి గట్టిగా. ఒకడు 90 అంటున్నారు, ఒకడు 99. అనా? 99. ఆ వయసులో ఎట్లా చేశాయంట? ఇంకో చోట 7 కూడా చదవండి. ఇక్కడ పరిగెత్తాడు. చూసి శాస్త్రాంగ నమస్కారం చేశాడంట పరిగెత్తుకుంటూ వెళ్ళి. మనం ఇప్పుడు మోకరించమంటే మోకాళ్ళు 40 ఏళ్ళకే వంగట్లా. ఈయన 99 ఏళ్ళకి శాస్త్రాంగ నమస్కారం చేస్తున్నాడు. 7వ వచనం కూడా చూడు. అబ్రహాం పశువులు మందకు పరిగెత్తుకుండా పోయాడు. అందుకే అబ్రహాం పరిగెత్తేవాడు కాబట్టే రిబ్కా కూడా పరిగెత్తే కోడలు దొరికింది. రేపు మీకు కోడలు కావాలనుకో, మీరు నీరసం కొంటే అట్టేటోళ్ళు దొరుకుతారు. పరిగెత్తా ఉన్నారనుకో, మీకు కోడలు కూడా అలాంటి వాళ్ళు దొరుకుతారు. కాబట్టి ఈమె ఇతరుల కొరకు ఏంటంటే బాధ్యత కలిగింది, పరుగులే పరుగులు. కాబట్టి ఇంత ఆశ కలిగి ఉన్నటువంటి తాను మరి ఈ రీతిగా దేవుడు మరి అబ్రహాముకు కోడలను ఆ రిబ్కాను సిద్ధం చేసిన వాడిగా ఉంది. అంత హుషారుగా ఉండేదంట రిబ్కా. కాబట్టి దేవుడు తెలియజేసిన తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్టే చూడండి. సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి ఎలా అంట? సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ఈ యొక్క స్త్రీని కూడా సత్క్రియల యందు ఆసక్తి కలిగిన స్త్రీగా చేసిన వాడుగా, నిన్ను నన్ను కూడా ఇతరుల కొరకైన బాధ్యత కలిగి మనం కూడా సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారంగా ఉంటేనే ఆ యొక్క గొర్రెపిల్ల మహోత్సవంలో వరుడుగా రానైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అంగంలో ఉన్నటువంటి నీవు నేను, వధువు సంఘంలో అంగముగా ఉన్నటువంటి మనము మరి ఎత్తబడేవారుగా ఉంటాయి. ఎలా ఉండాలి? సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండాలి. కాబట్టి ఆ విధంగా ఉన్నట్టయితే మరి మనకు కలిగిన దాన్ని అంత మాత్రమే గట్టిగా పట్టుకోవాలంట. చూడండి, హెబ్రీ పత్రిక 4:14 చదువుకొని మనము ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా, కాబట్టి మనం ఏదైతే ఒప్పుకుంటున్నామో తీర్మానం చేసుకుంటున్నామో దాన్ని గట్టిగా ప్రభువోత్సవ వరకు, ఆయన మన యాత్ర ముగియ వరకు మరి ఆ రీతిగా గట్టిగా పట్టుకొని మరి మనం సిద్ధపాటు కలిగి ఈ రీతిగా మనలో పాపదోషం లేనుండి మరి క్షమించమని ఆ ప్రభువుని అడిగి కీర్తన 139, 23, 24 ప్రకారము ఇది చదువుకుని మనము బలలో చేయవేద్దాం. చూడండి, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకున్నాము.
ఆయాస్కరమైన మార్గం నా యందుందేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. ఆ రీతిగా మనలో మనం పరీక్షించుకొని మరి ఆ రీతిగా మనము ఈ బలలో యోగ్యమైన రీతిలో మరి పాలు పొందవలసిన వారుగా ఉన్నాం. మరి ఇక్కడ 5 అంతల అనుభవాలు ఏం కలిగి ఉందో ఒక్కసారి చూసుకుని మనము చూద్దాం. ఆమె హారాను విడిచి వచ్చింది. హారాన్ అనగా తన స్వజనులను, తన రక్త సంబంధాలను, తన ఆచార వ్యవహారాలను సమస్తమును విడిచి వచ్చింది. రెండోది ఆమె రెండోది మిక్కిలి చక్కనది. నీలో నాలో ఆ యొక్క మనం చూసినట్టే అరికాల మొదలుకొని నన్నెత్తి వరకు స్వస్థ లేని మనకు ఆయన ఏం చేసినాడు? సొగసు సౌందర్యం కోల్పోయి నీకు నాకు అటు సొగసు సౌందర్యమును ఓ నా పావురమా అన్నట్లు మనలను పావురంలాగా పరిశుద్ధులుగా మార్చిన వాడిగా ఉన్నాడు దేవుడు. మరి ఇంకా చూసినట్టే పరిశుద్ధత కలిగి ఉన్నది ఈమె కన్యక. మరి దేవుడు పరిశుద్ధుడైన ప్రకారము మనం కూడా అట్టి పరిశుద్ధత కలిగి మరి ఆ రీతిగా సిద్ధపాటు కలిగి ఉండాలి. విధేయత కలిగి ఉన్నది, ఇతరుల కొరకైనటువంటి విధేయత. ఆమె మరి ఎలియాజరు ఎవరు తెలియనప్పటికని తన వారికి నీళ్లు పోస్తుంది, తన ఇంటికి రమ్మని మరి ఆతిథ్యం ఆ రీతిగా ఇస్తూ విధేయత చూపింది. మనం కూడా ఇతరుల విషయమై ప్రయాసపడే వారంగా ఆ విధేయత చూపే వారంగా ఉండాలి. చివరిగా చూస్తున్నట్టే ఇతరుల కొరకైన బాధ్యత కలిగి ఉన్నది. ఆమె 10 ఒంటెలకు ఆ పరివారంలో ఉన్న వారందరికీ నీళ్లు కూడా చేదిపోస్తూ వచ్చింది. ఎంతో ప్రయాసతోటి తన ఒంటెలను అవన్నీ కూడా ఒకానొక దినమున నా అవుతాయనని ఆమె అనుకుందా? ఇస్సాకుని వివాహం చేసుకుంటే ఇస్సాకు ఉన్న ఆస్తి అంతా ఎవరిది? రిబ్కాదే కదా. నా అవుతాయని ఊహించింది ఎప్పుడన్నా? ఇస్సాకుని వివాహం చేసుకున్న తర్వాత ఇస్సాకు ఉన్న సమస్తము తందు కూడా ఆ విధంగా దేవుడు మరి సిద్ధపాటు చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఈ యొక్క 5 అంతల అనుభవాలు కలిగి చూసినట్టే ఇక్కడ ఈ యొక్క ఆత్మీయ సత్యము అబ్రహాము ఇక్కడ చూసినట్టే తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉంది. ఇది గమనించండి. అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉంది. చూసిన ఎలియాజరు సంఘానికి సాదృశ్యంగా ఉంది. అబ్రహాము ఎవరంట? తండ్రి అయిన దేవుడు. ఎలియాజరు సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇస్సాకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. మరి రిబ్కా సంఘంలో ఉన్నటువంటి వధువుకు సాదృశ్యం. కాబట్టి తండ్రి అయిన దేవుడు సంఘమును మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు వధువుగా ఉన్నటువంటి మనలను ప్రదానము చేయటానికి ఆ యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో సిద్ధం చేయటానికి ఈ యొక్క రిబ్కా 5 అంతల అనుభవాలు ఎలా కలిగి ఉన్నదో మనం కూడా అట్టి అనుభవాలు కలిగి ఉన్నట్టే నిన్ను నన్ను కూడా ఆ యొక్క దేవాతి దేవుడు మరి తన తండ్రి ఇంట నివాసములు కలవన్నాడు. తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగా మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి మనం చదివిన ప్రకటన 1:6 చదివాం. మనమందరం కూడా యాజకులుగా ఉండాలని దేవుని సిద్ధపాటు చేయడానికి ఆయన నివాసములు సిద్ధం చేయడానికి వెళ్ళినాడు. నివాసములు సిద్ధమైనవి. ఆయన గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఎదురు చూస్తున్నట్టు సంఘములో అంగములో ఉన్నటువంటి నిన్ను నన్ను సంఘం వధువుగా తీసుకుని వెళ్ళటానికి రానయ్యి ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ యొక్క 5 అంతల అనుభవాలు కలిగి ఉన్నావా? కలిగి ఉన్నట్టయితే ఆయన నిన్ను కూడా ఆ యొక్క వివాహ మహోత్సవంలో తీసుకుని వెళ్ళటానికి ఇష్టపడతాడు, లేకపోతే విడవబడతావు. కాబట్టి ఈ 5 అంతల అనుభవాలు కలిగి మనం ప్రకటన మరి కీర్తనలో 39, 23, 24లో చదువుకున్న ప్రకారము మనలో ఆయాస్కరమైనది ఏదన్నా ఉంటే ఒప్పుకొని యోగ్యమైన రీతిలో బలలో చేయవేద్దాం. దేవుడి మాటలను దీవించుగా.